ఇన్ షార్ట్, ఇన్ షార్ట్లో మనకి ఏంటి, ఇది హోమ్ స్క్రీన్, వీడియో ఫోటో కాలేజ్. ఫస్ట్ ఫోటో మీద మనం ఏదన్నా టెక్స్ట్ ఇవ్వాలి, లేదంటే ఏదన్నా ఫోటోని టూ పిఐపి అంటాం, పిక్చర్ ఇన్ పిక్చర్, ఏదన్నా ఒక టూ పిక్చర్స్ అట్ ఏ టైం యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ మనకి ఏ పిక్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఫస్ట్ ఫోటో అన్నాం కాబట్టి ఓన్లీ ఫొటోస్కే మనకి యాక్సెస్ వస్తుంది. ఇది క్యాన్వాస్. ఓకే, ఇక్కడ మనకేంటి అంటే 1:1. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాలంటే 1:1. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ స్టైల్లో కావాలి, ఏదన్నా మనం ఒక పిక్ తీసుకొని దాన్ని మనం ఇన్స్టాగ్రామ్ వీడియో లాగా పెట్టుకోవాలి అనుకుంటే 9:16. లేదు యూట్యూబ్లో పెట్టాలి అంటే 16:9. ఇంక ఇవన్నీ అదర్స్, మనకి ఎలా కావాలి అంటే ఇవన్నీ అలాగా. ఇది ఎక్స్ అంటే ట్విట్టర్లో పెట్టుకోవాలి అంటే అలాగా. ఓకే, సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేనికి ఇన్స్టాకే యూజ్ చేస్తాం కాబట్టి ఓకే ఇలా తీసుకుందాం. ఇది ఇక్కడ చూడండి, మనం ఇంకా దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా కావాలంటే ఇలాగా, లేదు ఏదన్నా జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ పెడుతున్నాము జూమ్ చేసేసి. దీంట్లోనే ఇంకొక పిక్చర్ మనం ఏదన్నా యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఈ పిఐపి అనేది క్లిక్ చేస్తాం. పిఐపి అంటే ఏంటి, పిక్చర్ ఇన్ పిక్చర్. ఓకే, సో దాంట్లో ఇవాళ మంది ఇది సెషన్ ఉందని చెప్పి అనుకున్నాం కదా, సో ఇదే ఉంది, ఇదే పెడుతున్నాను. ఇది తీసుకుంటాం. దీన్ని ఏదన్నా మనము ఎడిట్ సారీ సైజ్ ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలంటే ఇదన్నమాట. ఓకే, ఇది ఏదన్నా ఎడిట్ చేసుకోవాలి, ఇది చూడండి, దీనికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ. ఓకే, ఈ పిఐపి తీసుకున్నాం కదా, దానికి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఇచ్చుకోవాలి అనుకుంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా, ఇది ఇలా పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ పిఐపి అయిపోయింది. మనకి ఏదన్నా ఈ పిక్చర్లో ఎడిట్ చేసుకోవాలి అంటే మనం దాన్ని క్లిక్ చేయాలి. లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇదంతా బ్లాక్గా ఉంది, సారీ బ్యాక్గ్రౌండ్ మూవ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంది, అదేదన్నా చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏదర్ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇదే కావాలి అంటే ఈ పిక్ ఇస్తాం, ఇలా వస్తుంది. లేదు మీకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలి అనుకుంటే ఈ కిందవి చేసుకుంటారు. ఓకే, అండ్ ఇదంతా కాదు, వేరే గ్యాలరీలో ఉన్న పిక్ కావాలంటే ఇది తీసుకుంటారు. ఓకే, అలాగా మనకి ఏ పిక్స్ కావాలి, ఇప్పుడు ఇది ఉంది, ఇది బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ వాటిల్లో కూడా అవి అంటే ట్రాన్స్పరెన్సీ, ఎంత ట్రాన్స్పరెన్సీలో కనిపించాలి, 5 మోడ్స్ ఉన్నాయి చూడండి. ఇలాగా ఈ 5 మోడ్స్, ఇన్ కేస్ ఇది వద్దు అసలు ఏం వద్దంటే మీరు డిలీట్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ వీటిల్లో అయితే ఇది లేదు కలర్సే పెట్టుకుందాము అనుకుంటే మూవ్ చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఇలా గ్రేడియంట్, వీటిల్లో ఏదన్నా కావాలి అనుకుంటే ఇది ఒకటి తీసుకోవచ్చు. లేదు ఇక్కడ కొన్ని యాక్చువల్లీ మీకు రాకపోవచ్చు, నాది ఇది ప్రో తీసుకున్నాను. ఓకే, మీకు వస్తాయి కొన్ని, అలా ఏది కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిల్లో యూజ్ చేసుకొని. ఇవి ప్యాటర్న్ అని చెప్పి ఇది ఇంకొకటి. ఓకే, మనకి ఇలాగ ఏది కావాలంటే అది ఒకటి తీసుకొని యూస్, ఇది టెక్స్చర్, ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకొని ఇప్పుడు వీటికి ఏదన్నా స్టిక్కర్స్ యాడ్ చేయాలనుకోండి, మనం స్టిక్కర్ అని ఉంటుంది. ఇప్పుడు లైవ్ అని ఉంది అనుకోండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదన్నా మనము ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ స్టిక్కర్స్లో కూడా మన ఆటిని మనం స్టిక్కర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పిక్స్ లో యాడ్ చేసుకోవాలంటే ఓకే యాడ్ చేసుకోండి, లేదు అంటే మీరు గ్యాలరీకి వెళ్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇదే ఉంది, దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇది టచ్ చేసి ఇది, సారీ, ఇది తీసుకుందాము. ఇప్పుడు కట్అవుట్ మీద పెట్టాను కదా. ఓకే, ఇది మీకు కట్అవుట్ చేయాలి అనుకుంటే ఏ షేప్ లో కావాలి. ఓకే, ఇప్పుడు ఇది ఉందనుకోండి ఫేస్, ఇక్కడ ఇది ఒక సర్కిల్ షేప్ లో కావాలి అనుకోండి, ఇలా సర్కిల్ షేప్ లో పెట్టుకుంటారు. లేదు ఇలా ట్రయాంగిల్లో కావాలి, ఇలా కావాలి, మీ ఇష్టం అది. అక్కడ మనకున్న మనం చేయాల్సిన ఎడిట్ని బట్టి మనం పెట్టుకుంటాం. ఓకే, దీనికి మళ్ళీ అవుట్లైన్స్ ఏమన్నా ఇచ్చుకోవాలి అనుకుంటే ఓకే, మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నమాట. ఓకే, ఇది మనకు అవసరం లేదు, ఇది డిలీట్ చేస్తున్నాను.
ఇది కూడా అవసరం అండి. ఓకే. ఇది ఇలాగా. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఏదన్నా బీజీ రిమూవ్ చేయాలి అనుకుంటే సారీ ఇది కాదు. ఓకే. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఇది ఇలాగా మీరు ఏదన్నా పెట్టుకోవాలి అంటే పోర్ట్రెయిట్ అంటే ఏమొస్తదండి చూద్దాం. ఫేస్ మీద క్లిక్ చేస్తే ఓకే. ఐస్, హెయిర్ లైన్ ఏదన్నా మనం సెట్ చేసుకోవాలి అంటే హెయిర్ లైన్ సెట్ అవుతుంది. అక్కడ చూడండి మీకు మూవ్ అవుతుంది. అర్థం అవుతుందో లేదో. హెయిర్ అనేది స్టైల్ గూడా మూవ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? హెయిర్ అనేది మూవ్ అవుతుందక్కడ? ఇది యాక్చువల్లీ మనం ఇచ్చిన పిక్. ఇక్కడ చూడండి హెయిర్ లైన్ అనేది కిందకి మూవ్ అవుతుంది. ఇది చూడండి ఇది పైకి మూవ్ అవుతుంది హెయిర్ లైన్. అట్లా మొత్తం నోస్, లిప్స్ మీకు ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏఐ లైట్. ఒరిజినల్ ఇది ఫ్లాష్. ఓకే. ఇది నాది ఏఐ సారీ ప్రో కాబట్టి ఇది వస్తున్నట్టుంది. ఓకే. ఇది వద్దు. మీకు ఉన్ ఎంతవరకు కావాలంటే మీరు ఇది చేసుకోండి. దీనికి ప్రో అయితే వద్దండి. ఎఫెక్ట్స్ ఇలాగా మనకున్న పిక్‌ని ఏదన్నా వేరుగా పెట్టుకోవాలి అనుకుంటే ఇన్ కేస్ మీకు ఏమి వద్దు అనుకుంటే ఒరిజినల్. స్టిక్కర్ ఇందాక చెప్పాను గదా! యాక్చువల్లీ స్టిక్కర్ అండి. ఇక్కడ మనం ఇందాక స్టిక్కర్ లాగా ఇది ఫార్మ్ చేసుకున్నాం. ఇది కాకుండా మనం నార్మల్‌గా ఏదన్నా యాడ్ చేయాలి టెక్స్ట్ టైప్‌లో ఇప్పుడు లైవ్ అన్నామనుకోండి. మనకి లైవ్ సెషన్ జరుగుతుంది. లైవ్ అన్నామనుకోండి. ఇది టెక్స్ట్ ఫార్మాట్‌లో అడగాలి లైవ్ అనేది. సో, అక్కడ అది అలా ఇచ్చింది. మనం ఉన్న దాన్ని బట్టి తీసుకుంటాము. ఇదే తీసుకొని మీకు ఇది చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇది తీసుకొని మీకు కటౌట్‌లో బ్యాక్‌గ్రౌండ్ కావాలన్నా కట్ అవ్వాలి. ఇదిగోండి ఈ ఏఐ తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ కట్ అవుతది మనకి. ఓకే. ఇక్కడ వైట్ ఉంది చూడండి. కానీ ఈ పిక్‌లో ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఈ ఫస్ట్ ఇచ్చింది వద్దన్నామనుకోండి. ఇది రిమూవ్ అవ్వాలి అంటే దీని ఆప్షన్ రావట్లేదు. జస్ట్ సైడ్‌కి అలా మూవ్ చేసేయండి. అది ఆప్షన్ నాకు తెలియలేదు. ఓకే. ఇది ఇలాగా. ఇన్ కేస్ మీకు ఇప్పుడు అది మూవ్ చేసేసాం. మనకి మళ్ళీ కావాలనుకుంటున్నామంటే ఈ అండు క్లిక్ చేయండి. అదిగో. మనం ఇప్పటిదాకా ఏదైతే చేసామో ముందు ఏదుంది కావాలి అనుకుంటున్నామో ఈ అండు క్లిక్ చేస్తూ ఉంటే మనకొచ్చేస్తది. ఓకే. సో, ఇది ఈ స్క్రీన్ మీద వద్దనుకుంటున్నాను. ఇది మూవ్ చేసేసి అండ్ ఇది కూడా వద్దనుకుంటున్నాను. ఇప్పుడు ఇదేం చేస్తున్నానంటే ఇది బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి ఇది ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి లేకపోతే ఇలా ఉంచేసి ఈ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇలా పెడదామనుకుంటున్నా. ఇంక ఇదంతా మన ఇష్టం. ఎట్లా గావాలంటే సెట్టింగ్ అలా చేంజ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఇదే ఉందండి. ఈ పీఐపీలో పెట్టుకున్నాం గదా! ఇప్పుడు ఇది కాదు. ఇక్కడ ఈ పోస్టర్‌లో పిక్ చేంజ్ చేయాలి అనుకుంటే, మనం ఇక్కడికెళ్ళి యాక్చువల్లీ చాట్‌జీపీటీకెళ్తే ఇది ఇస్తది. కానీ మనం ఇక్కడ ఇదివరకు చాట్‌జీపీటీ లేనప్పుడు మనం ఇలా చేయొచ్చనమాట. ఓకే. కొంచెం ఇక్కడ మనం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఓకే. ఇది. ఇంకా మీకు ఈ స్క్రీన్ అంతా వెనకాల
అలా కలర్ వద్దు అనుకుంటే ఇది స్క్రీన్ మొత్తం సెట్ చేసేసుకొని అండ్ ఇప్పుడు ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పిఐపిని కూడా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తాం. ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, ఇది ఒక పిక్చర్ని తీసుకొని మనం ఎలా ఎడిట్ చేయాలి. ఓకే, దీని మీద టెక్స్ట్ ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారు, ఇది ఉంది, ఇది తీసేసి ఇది ఒక్కటే ఉంది. మీరు ఒక స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి పెడదాం అనుకుంటున్నారు. ఇది తీసుకొని టెక్స్ట్ హాయ్ ఉమెన్ లేకపోతే హాయ్ హోమ్ మేకర్స్. ఇక్కడ కొంచెం ఏమన్నా మనము స్మైలీస్ కానీ ఇలాంటి ఎమోజీస్ ఇచ్చామనుకోండి, హాయ్ అన్నట్టు. ఓకే, ఇది ఇట్లాగా. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం కలర్స్ ఎలా, ఒక టెక్స్ట్కి కలర్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఈ ఎడిట్ సింబల్ క్లిక్ చేస్తాం. ఇది తీసుకొని ఓకే, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే లేబుల్. లేబుల్ అంటే ఏంటి, వెనకాల ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ మనకి ఏది. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ ఏమైంది, మొత్తం బ్లాక్ వచ్చేసింది. ఆల్రెడీ ఇందా టెక్స్ట్ బ్లాక్లో ఉంది, నేను బ్యాక్గ్రౌండ్ బ్లాకే సెలెక్ట్ చేస్తే మనకేం కనిపించట్లా. సో మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ అనదర్ కలర్ వైట్, బ్లాక్ ఇస్తే బ్లాక్ మీద కనపడదు కదా. సో అలాగా మనకి ఏది కావాలి టెక్స్ట్ కలర్ అంటే అలా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ బార్డర్. వీటికి బార్డర్స్ అనమాట టెక్స్ట్కి కూడా. ఇక్కడ చూడండి మీరు, అక్కడ మీరు హోమ్ మేకర్స్ హాయ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైట్ అనేది కనిపిస్తుంది. అదే మనం ఇటు జీరోకి మూవ్ చేస్తే యాక్చువల్గా ఉన్నది అది. మీరు కాదు ఇట్లా మూవ్ చేస్తే మనకి మొత్తం చూడండి టెక్స్ట్కి అవుట్లైన్ వచ్చేసింది. ఓకే, అలా ఏం వద్దు అనుకుంటే నార్మల్గా రావాలి అంటే జీరోలోకి వచ్చేస్తాం. నెక్స్ట్ షాడో. ఒక టెక్స్ట్కి షాడో లాగా కనిపిస్తుంది కింద, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను మూవ్ చేస్తాను. ఓకే, ఇది యాక్చువల్లీ ఏమీ వద్దు అనుకుంటే ఇలా జీరోస్ మీద ఉంటుంది గ్లో. ఈ టెక్స్ట్ అనేది గ్లో అవుతుంది. ఇది నార్మల్గా ఇప్పుడు ఇదే ఫుల్గా రావాలి అంటే ఇలాగా. ఏది వద్దు అంటే ఇది, ఈ స్టైల్లో కావాలి అంటే ఇలా, ఏం వద్దు అంటే జీరో, మ్యాక్స్ కావాలి అంటే ఇలాగ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లేబుల్ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇది బ్యాక్గ్రౌండ్స్. ఒపాసిటీ అంటేనేమో ఇది అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ కర్సర్ మూవ్ చేసేటప్పుడు మీకు ఏం చేంజ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తం అసలు ఏది కనిపించట్లేదు. మనము యాక్చువల్లీ ఉన్నది పెడితే ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ లేబుల్కి వెళ్ళిపోయి మనం చేసినవన్నీ తీసేసాం అనుకోండి, టెక్స్ట్ నార్మల్గా ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్లో చూడండి మళ్ళీ ఇలాగా మనకి ఇలా డాటెడ్ లైన్స్ కావాలి అంటే ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇది అంతా ఏం లేదండి, మనం ప్రతి ఆప్షన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఓకే, గ్లో, లేబుల్. ఇప్పుడు యాక్చువల్లీ టెక్స్ట్కి వెళ్ళిపోయి బార్డర్కి వెళ్ళి ఏమీ వద్దు అని పెట్టాము జీరో. నెక్స్ట్ షాడోస్ నార్మల్గా చేంజ్ చేసేసాం అనుకోండి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి మీకు షాడో అనేది అర్థమవుతుంది. ఇందాకడ కన్నా హోమ్ మేకర్స్ అన్నది మీకు బ్యాక్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా జీరో మీద పెట్టేస్తే ఏమీ కనిపించట్లా, ఇలా పెడితే మీకు షాడో అనేది ఫామ్ అవుతుంది. అది చూడండి. ఓకే, గ్లో చెప్పాను కదా, అసలు గ్లో ఏది వద్దు అనుకుంటే ఇది నార్మల్గా. ఇప్పుడు షాడో మీకు బాగా అర్థమవుతుంది చూడండి. లేదు షాడో ఏం వద్దు అంటే ఇవన్నీ ఆఫ్ చేసేసుకుంటాం. లేబుల్ బ్లాక్ పెట్టేసుకుంటాము, టెక్స్ట్ వైట్ పెట్టేసుకుంటాము. ఓకే, మ్యాక్సిమం మనము కలర్స్ యూజ్ చేసేదానికన్నా బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఓకే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ టెక్స్ట్కి వెళ్ళి ఇప్పుడు మీకు కొంతమందికి తెలుగు ఫాంట్ రావాలి అంటే ఇది మీ కీబోర్డ్లో చూసి మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఇచ్చేసి హాయ్ హోమ్ మేకర్స్, మీ ఫ్రీ టైంని లో ఏం చే ఏం చేస్తున్నారు, నేనైతే ఇంగ్లీష్ ఇచ్చేసి
ఆ వర్డ్ ఇక్కడ తెలుగు తీసుకుంటాను. ఓకే, దీన్ని ఇలా జూమ్ చేసుకుంటాం, చేసుకొని టిక్ మార్క్ చేసి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ దీనికి ఏదన్నా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే అగైన్ లేబుల్కి వెళ్ళి ఇక్కడ ఇది ఇలా ఇచ్చేసి టెక్స్ట్ తీసుకుంటాం. ఫస్ట్ మనం లేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత టెక్స్ట్ తీసుకుంటాం. ఓకే, మీ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు? రోజు 2 to 3, సపోజ్ 2 లేదా 3 గంటలు ఓకే, రోజు 2-3 గంటలు స్కిల్స్ నేర్చుకొని, స్కిల్స్ అనేది ఓకే మనం ఇంగ్లీష్లో యూజ్ చేసుకోవచ్చు. స్కిల్స్ నేర్చుకొని అండ్ ఇక్కడ మనకి ఇది కిందకి రావాలి కర్సర్. ఇంట్లో ఉంటూ ఎర్న్ అనే మాట వద్దండి, సో సంపాదించవచ్చు. ఓకే, రోజు 2 to 3, రోజు 2-3 గంటలు స్కిల్స్ నేర్చుకొని ఇంట్లో ఉంటూ సంపాదించవచ్చు. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ దీనికి లేబుల్కి వెళ్ళి ఇది ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ చూడండి మనకి ఏదో ఆప్షన్ చేంజ్ అయింది, సో టెక్స్ట్ అనేది వేరుగా కనిపిస్తుంది. బార్డర్ జీరోలోనే ఉంది, ఈ షాడో దగ్గరే ఏదో కొంచెం ఓకే ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు చూడండి ఎల్లో టెక్స్ట్ లో ఉన్న దానికి దీనికి వేరియేషన్ కనిపిస్తుంది చూసారా, అది షాడో అనేది మనం చేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు పూర్తి వివరాలు కావాలి అంటే హవ్వని కమెంట్ చేయండి. ఓకే, ఇక్కడికి ఎడిట్కి వెళ్ళి లేబుల్కి వెళ్ళి ఇందాక ఇచ్చిన కలర్స్ కాకుండా వేరే కలర్ తీసుకోండి. ఓకే, అది డిసపియర్ అయిపోయింది, రాలేదు. మీకు పూర్తి వివరాలు కావాలి అంటే హౌ అని కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎడిట్ చేయండి, లేబుల్ తీసుకొని స్కై బ్లూ ఇచ్చేసి ఓకే. ఇప్పుడు ఇది మనకి చాలా స్పేస్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం సైజెస్ అనేవి ఇంక్రీజ్ చేసుకొని ఓకే, దీనికి ఏదైనా ఒక ట్రెండింగ్ మ్యూజిక్ ఇచ్చి మనం ఇన్స్టాలో అలా పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఇది ఒక ఫోటో తీసుకొని ఎలా ఎడిట్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇది మనకి కావాలి అనుకుంటే డ్రాఫ్ట్లో పెట్టుకుంటామండి. అండ్ ఇంకొకటి ఇన్షార్ట్లో ఏంటంటే మనం గనక గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డిలీట్ చేసాము అంటే ఇక్కడ ఉన్న వీడియోస్లో కూడా అవి డిలీట్ అయిపోతాయి. సో బెటర్ మీరు ఇక్కడ కావాలి అనుకుంటే అక్కడ డిలీట్ చేయొద్దు, అలాంటివన్నీ చూసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం, యాక్చువల్లీ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసాం. వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసి న్యూ క్లిక్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ వస్తాయి, వీడియో కావాలా ఫోటో కావాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇందాకేంటి యాక్చువల్లీ ఫోటో అప్పుడు ఫోటో ఒక్కటే తీసుకున్నాం. సో ఒక వీడియోస్ని తీసుకొని మనం ఎలా బ్లెండ్ చేసుకోవాలి ఏంటి అనేది అంటే యాక్చువల్ ఇది చూడండి మనకి ఏ కావాలో జస్ట్ అలా టచ్ చేసేసి
వదిలేస్తాం. అవి అన్నీ యాడ్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇదంతా యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇదుంది. కొంచెం మీకేదన్నా వద్దు, అది అడ్జస్ట్ చేయాలి అంటే, ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని, ఇలా మూవ్ చేసుకుంటారు. లేదు అంటే, ఇలా మూవ్ చేసేసి ఇక్కడ చూడండి ఇదంతా జస్ట్ అలా వచ్చింది వీడియో. సో, ఇదంతా వద్దు అనుకుంటున్నామనుకోండి, అక్కడ మనం ఏం చేయాలి ఇంకొకసారి చెక్ చేసుకొని, ఇలాగా సెలెక్ట్ చేసుకొని, ఇలా చేసి, సెలెక్ట్ చేసి, టైమ్‌లైన్ దాని మీద పెట్టి స్ప్లిట్ చేసి ఈ అవసరం లేనిది మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. అసలు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. క్యాన్వాస్ ఇందాక చెప్పాను కదా! మనం క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకుంటే అది 1:1లో ఉండాలా? 4:5 ఏదనేది. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అయినా ఏదైనా 9:16 కాబట్టి అదే పెట్టుకుంటాం. ఆడియోస్ మనకి సాంగ్స్ కానీ ఏదన్నా కావాలి అంటే మ్యూజిక్ అనేది క్లిక్ చేస్తే ఇవేంటి అంటే మన డివైస్‌లో ఉన్నాయి చూపిస్తాయన్నమాట. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అన్నాం అనుకోండి, ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటిల్లో ఏదన్నా ఆడియో ఉంది అనుకోండి, ఇప్పుడు ఇదుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ నొక్కేసి సేవ్ ఎక్స్ట్రాక్టెడ్ ఆడియో ఇది కూడా క్లిక్ చేస్తే ఇది ఓకే పెట్టేసుకొని ఇది ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడేమవుతది మనకి రెండిట్లో వాయిస్ వచ్చిందనుకోండి. ఇన్ కేస్ మనకి వీడియోలో ఉన్న వాయిస్ ఒద్దు అంటే ఇది మ్యూట్ చేసుకుంటాము. వీడియోలో ఉన్నది కావాలి, ఆడియో వద్దు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు పర్టిక్యులర్‌గా ఒక వీడియోలోదే వాయిస్ వినపడొద్దంటే అది సెలెక్ట్ చేసేసుకొని, మనం ఇక్కడ వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేసుకుంటాం. ఇదిగో చూడండి. మనకిక్కడ ఏ వీడియోలోది ఆడియో రిమూవ్ చేయాలి అనుకుంటే అదనమాట. ఎంత వినిపించాలి అసలొద్దు అనుకుంటే ఏం వినిపించదు. అది. ఓకే. ఇది యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. స్టిక్కర్. ఇప్పుడు వీటి మీద ఏదన్నా స్టిక్కర్ ఇవ్వాలి అనుకోండి. ఇక్కడ జీఐఎఫ్ అని సెలెక్ట్ చేస్తాం. ఏదన్నా ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్‌లో రావాలి అన్నామనుకోండి. లైవ్ అని ఇస్తాం. ఓకే. వీటిల్లో ఏదన్నా ఒకటి తీసుకుంటే మనకిక్కడ యాడ్ అయిపోయింది. బ్యాక్ క్లిక్ చేసేసి ఈ టిక్ మార్క్ చేస్తే ఇదిగోండి లైవ్. ఇది ఎక్కడ వరకు రావాలి? ఏ వీడియో వరకు? మనం ఇక్కడ దీన్ని సెట్ చేసుకుంటాం డ్రాగ్ చేసి. అండ్ ఇక్కడ దీనికి గూడా యానిమేషన్స్ ఇవ్వచ్చు. లూప్ అన్నామనుకోండి. ఇట్లా జస్ట్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇలాగైతే ఇది స్వింగ్ లాగా అవుతది. ఇది హార్ట్ బీట్. ఇది అప్ అండ్ డౌన్. ఇది సర్కిల్. ఇది రొటేట్ అవుతుంది. ఇది రివర్స్‌లో రొటేట్ అవుతుంది. ఏది వద్దంటే నన్. ఇదేంటి ఇన్, ఔట్. మనకి వీడియో కంప్లీట్ అయిపోయేటప్పటికి అలా అవుతది. వీడియో స్టార్ట్ అయినప్పుడు అలా వస్తది అని చెప్పి. అది మనకి ఎలా కావాలంటే అది యానిమేషన్ అలా పెట్టుకుంటాం. ఇది లైవ్ అని ఇక్కడ కార్నర్‌లో పెట్టామనుకోండి. అది. ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది టిక్ మార్క్ చేసి స్టిక్కర్ ఇచ్చాను టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మీరేదన్నా ఈ ఉన్న ఫస్ట్ ఉన్న 4 సెకండ్స్‌కి ఏదన్నా కావాలనుకున్నారండి టెక్స్ట్. ఇక్కడ తను మాట్లాడేదేంటి? ఫోన్ యూజ్ చేసి కూడా సంపాదించుకోవచ్చా? ఫోన్ యూజ్ లేకపోతే ఫోన్‌తో కూడా సంపాదించవచ్చా? వచ్చా? వచ్చా? దీర్ఘం కాబట్టి 2 ఏలు. ఇంకా మీకు ఇదిగో ఇక్కడ ఓకే. దానికి క్వెషన్ మార్క్. ఇంకా ఏదన్నా ఎమోజిస్ ఇవ్వాలి అనుకుంటే ఓకే. ఇది ఇలా ఇచ్చాం. ఓకే. టెక్స్ట్ వెళ్ళిపోయింది మళ్ళీ.
ఫోన్తో కూడా సంపాదించవచ్చా? ఓకే. ఇక్కడ ఇచ్చేసింది తెలుగు. ఇది ఇచ్చేసి క్వెషన్ మార్క్ ఇస్తాం. ఇచ్చాక ఈ టిక్ మార్క్ చేసుకోవాలండి. లేకపోతే ఆ టెక్స్ట్ వెళ్ళిపోతది. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇందాక చెప్పాను గదా! సేమ్ అలానే లేబుల్స్ ఇలా వీడియోస్ అప్పుడేంటంటే మ్యాక్స్ మనం లేబుల్ బ్లాక్ ఇచ్చేసి అలా టెక్స్ట్ వైట్ ఉన్న నీట్‌గుంటది. అండ్ ఇది ఇక్కడ వరకు కావాలి కాబట్టి ఈ షార్ట్ ఎక్కడ దాకా ఉందో అది అక్కడి దాకా అనుకోండి. దీన్ని ఇలా మూవ్ చేసుకుంటాం. ఓకే. మళ్ళీ ఇక్కడ దీనికి యానిమేషన్ ఇవ్వాలనుకోండి. ఇదిగోండి యానిమేషన్స్. ఇలాగ లెటర్ బై లెటర్ రావాలా? ఇది అంతా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లూప్ ఇందాకుంది గదా! అలా బ్లింక్ అవుతున్నట్టు ఎలా కావాలి అంటే అలా ఏది వద్దంటే ఇది. ఔట్‌లోది పెట్టుకున్నామనుకోండి. అది చూడండి వీడియో అయిపోయేటప్పటికి అది వెళ్ళిపోద్దనమాట. ఔట్ అని పెట్టుకున్నామంటే. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. అది చూసారా వెళ్ళిపోయిందా? అట్లా. మనము ఇది ఎంత దూరం అనేది పెట్టుకుంటే అంత దూరం వరకు ఈ టెక్స్ట్ అనేది మనకి వీడియోలో కనిపిస్తదనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి దాని కనెక్షన్. ఇంకొకటి కావాలి అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్తుందక్కడ. ఎఫిలియేట్ మార్కెటింగ్ అని పెట్టి ఇది ఈ వీడియోకి కావాలి అంటే ఇంతవరకు మూవ్ చేసుకుంటాం. ఈ వీడియోలోనే ఇంకొక జాయినింగ్ వర్డ్ కావాలి అంటే మళ్ళీ అగైన్ ఇంకొక టెక్స్ట్ ఇచ్చి కమిషన్ ఒస్తుంది. ఓకే. ఇది ఏం చేస్తా ఇది ఎంత వరకు మూవ్ అవ్వాలి అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని, ఈ వీడియో ఇక్కడ దాకుంది. ఇక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి. స్క్రీన్ మీద ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలా? ఇక్కడ రావాలా? ఏంటి అనేది. ఓకే. ఇది ఇలాగా ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ అయిపోయింది. ఎఫెక్ట్స్. ఇది ఎలా వీడియో అనేది ఎలా స్టార్ట్ అవ్వాలి? ఇదిగోండి. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ స్టార్టింగ్‌లో కనిపిస్తే సరిపోద్దా అంటే స్టార్టింగ్‌లో. లేకపోతే ఎంత టైమింగ్ అనేది మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. అది. ఓకే. అలాగా నెక్స్ట్ ఇంకా నంబర్ ఆఫ్ ఇది ఫిల్టర్ కలర్స్ చేంజ్ అవుతామనమాట. బ్లాక్ అండ్ వైట్ కావాలి అనుకుంటే ఇలాగ బ్లాక్ అండ్ వైట్ స్టైల్‌లో. ఆ వీడియో ఒక్కటే చేంజ్ అవుతది మనకి. లేదు నాకు ఇదేమొద్దు ముందుదే కావాలి అంటే ఈ అండు ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో, మనకి ముందు ఎలా వచ్చిందో అలా వచ్చేస్తది. నెక్స్ట్ ఫిల్టర్ చెప్పాను కదా! ఇప్పుడు మళ్ళీ బ్యాక్‌కెళ్తే పీఐపీ. ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్. వీటిల్లో ఏదన్నా పిక్చర్ కావాలనుకోండి. ఎయిదర్ మీకు వీడియో కావాలంటే వీడియో, ఆడియో కావాలంటే ఆడియో. అదైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉందనుకోండి. ఇదుంది. ఇది ఇక్కడ కావాలి మీకు. ఒక కార్నర్‌లో పెట్టుకోవాలి అంటే ఇది ఇక్కడ పెట్టుకోండి. అండ్ దీన్ని కూడా ఇది ఎన్ని సెకండ్స్ మనకి డిస్‌ప్లే అవ్వాలి అంటే అలాగా పెట్టుకోవచ్చు. ఇది పీఐపీ అంటాం. పిక్చర్ ఇన్ పిక్చర్. నెక్స్ట్ ప్రీ కట్. ఇదే ఒక వీడియోని తీసుకొని ఇందాకక్కడ నేను డ్రాగ్ చేస్తూ చూపిచ్చాను కదా! లేదు అంటే మనం ఇక్కడైనా ఎంత కావాలి అనేది మనము నెక్స్ట్ ఫ్రేమ్ ఎక్కడికి రావాలి అనేది మనం సెట్ చేసుకుంటామనమాట. స్ప్లిట్ ఇందాక చెప్పాను కదా! మనకి ఎంత వీడియోలో కావాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది ఉందండి. ఇక్కడ కర్సర్ టైమ్‌లైన్ దీని మీదకొచ్చింది. ఇక్కడ స్ప్లిట్ చేశామనుకోండి స్ప్లిట్ అయిపోద్ది. లేదు నాకు వద్దు ఇది స్ప్లిట్ అంటే ఈ అండు నొక్కి క్లిక్ చేసేస్తే మనకి నార్మల్‌గా వచ్చేస్తది. డిలీట్ ఏదన్నా మీకొద్దు అనుకుంటే అది సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తే అయిపోతది వాల్యూమ్. ఇప్పుడు మనం 3 వీడియోస్ తీసుకున్నాం. వీటిల్లో ఏ వీడియోకి ఆడియో అనేది తగ్గించాలి, లేకపోతే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఏ వీడియోలో ఉన్న ఆడియోని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, తీసుకొని దాన్ని ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవాలి అంటే అది. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు ఇది మనము ఏదన్నా బ్యాక్‌గ్రౌండ్ చూడండి. వెనకాల ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏది వద్దనుకుంటే ఇలా కనిపిస్తది.
లేదు కొంచెం బ్లర్గా ట్రాన్స్పరెన్సీ తగ్గాలి అనుకుంటే ఇదన్నమాట. ఓకే. లేదు అసలు ఇదంతా కాదు నాకు స్క్రీన్ మొత్తం కావాలి అనుకున్నాం అనుకోండి, ఇదిగోండి. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనం దీన్ని జూమ్ చేసేసుకుంటే మనకి అలా అంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదయిపోయింది. స్పీడ్. ఒక వీడియోది మనకి ఏదన్నా చాలా స్లోగా ఉంది కానీ మొత్తం చూపించాలి అంటే ఈ స్పీడ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. అది స్లోగా కావాలి ఉన్న దానికన్నా అంటే ఇటు లెఫ్ట్‌కి మూవ్ చేస్తాం. ఉన్న దానికన్నా ఇంకా స్పీడ్‌గా కావాలి అంటే రైట్‌కి మూవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇది నేను 1.9లో పెట్టాను. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి ఇది ఎన్ని సెకండ్స్ చూపిస్తుంది? 5.3 చూపిస్తుంది. బిఫోర్ అయితే 10 సెకండ్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు టైమ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా! కార్నర్‌లో 10 సెకండ్స్ అని ఉంది. అది స్పీడ్ అన్నమాట. యానిమేషన్. ఇంక ఇవన్నీ ఏంటి జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఇట్లాగా. అది. నెక్స్ట్ కట్. ఏదన్నా వద్దు ఆటో డిటెక్ట్ అండ్ రిమూవ్ పాజెస్ అండ్ ఫిల్లర్ వర్డ్స్ ఇన్ వీడియోస్. ఇదేంటంటే ప్రో ఉంటే వస్తదనుకుంటున్నాను. ఇది వాయిస్ ఎన్హాన్సర్ కూడా అంతే అండి. మనకి చుట్టూ ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తుందనుకోండి అది వద్దు అనుకుంటే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఇలా చేస్తే వస్తది. ఇది కూడా ప్రోకే వస్తదనుకుంటున్నాను నేను. ఓకే. నెక్స్ట్ ఏ కట్ వాయిస్ క్రాప్. అదే చెప్పాను కదా! మనకేదన్నా వీడియోని ఎలా ఏ రేషియోలో యూజ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి. స్విచ్. ఒక 2 వీడియోస్‌ని ఎక్కడన్నా ఇప్పుడు ఇదుంది. ఇదేమైంది మనకి సెకండ్ వీడియో పైకొచ్చేసింది. అబ్జర్వ్ చేశారా? అలా ఏది వద్దు అనుకున్నామనుకోండి అది ఒకదాని మీద ఒకటి స్విచ్ అయిపోయింది. అదొద్దు అనుకుంటే చూడండి ఇప్పుడు మనకెలా కనిపించింది. ఇందాక 3 వీడియోస్. స్విచ్ క్లిక్ చేశామనుకోండి, ఒక వీడియో మీదకి ఇంకొక వీడియో వచ్చేస్తది. ఓకే. మనకి మెయిన్ ట్రాక్‌లో ఉన్నది ఇది. కానీ బ్యాక్‌లో అది గూడా ఉంది. అదొద్దు అనుకోని మళ్ళీ నార్మల్‌గా ఇది ట్రాక్‌లో మెయిన్ ట్రాక్‌లో ఉండాలి అంటే, ఆ స్విచ్ అనేది తీసేసాం. ఎన్హాన్స్ ఇది హెచ్‌డీలో ఏదన్నా ఒకటి తీసుకొని మనం హెచ్‌డీలో పెట్టుకోవాలి అంటే ఇది. ఇది కూడా ప్రోకే వస్తుందనుకుంటున్నా. స్టెబిలైజర్. ఇక్కడ చూడండి. ఆ ఆప్షన్ పెట్టిందొద్దు అనుకుంటే ఇలాగా. కటౌట్. ఏదన్నా ఇక్కడ కటౌట్ ఇచ్చుకోవాలి అనుకోండి ఇదిగోండి. ఆ వీడియో వరకు మొత్తం కటౌట్ వచ్చేస్తది. ఇక్కడ టైం పడుతుంది చూడండి. మరి ఇది ప్రోకొస్తదో, నార్మల్‌గా వస్తదో నాకు ఐడియా లేదు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ ఇది కటౌట్ పెట్టుకుంటే ఆ వీడియో మొత్తం కటౌట్‌లోది వచ్చేస్తది. అదిగోండి. ఇదొద్దు అనుకుంటే బ్యాక్. మనకి ముందు ఎలా ఉంది అలాగా. మాస్క్. ఇప్పుడు కొంతమందేంటి ఒక వీడియో రన్ అవుతది. ఎనకాల సర్కిల్ ఫార్మాట్‌లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగోండి. ఇలా పెట్టుకొని మనము దీన్ని సైజ్ ఎక్కడి వరకు కావాలి అంటే మనం ఏ షేప్‌లో ఇలాగా ఈ కింద షేప్స్ ఉన్నాయి కదా! ఇలా తీసుకొని ఈ మాస్క్ ఇక్కడ ఇలా కనిపిస్తది. అక్క స్క్రీన్ కనిపిస్తలేదు. ఆ? స్క్రీన్ కనిపిస్తలేదు. అవునా? ఇక్కడ స్క్రీన్ షేర్ ఆన్‌లోనే ఉంది. ఇప్పుడేనా? ఆ, వస్తుందండి. ఆ! ఆ! ఇంతకుముందుకే అక్క. ఇంతకుముందుకు వచ్చింది. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అవుతుంది అంతే. ఇప్పుడొచ్చిందా? వస్తుందా? ఆ, రావట్లేదు అక్క. మిగిలిన వాళ్ళకి? నాకు వస్తుంది ఎవరికీ కనిపించట్లేదా? వస్తుంది మేడం. వస్తుంది వస్తుంది. వస్తుందా? ఓకే. ఇప్పుడు మనం మాస్క్ చూస్తున్నాం. ఓకే. ఇలాగా ఏదన్నా మీకు ఏ షేప్‌లో కావాలి అంటే అది మనం ఇక్కడ తీసుకుంటాం. మోస్ట్ సర్కిలే యూజ్ చేస్తాము. దాన్ని మనం ఎట్లా అనేది సైజ్ అనేది ఇక్కడ చూసుకుంటాం. అండ్ ఏ పొజిషన్‌కి కావాలి అంటే ఈ గ్రీన్ సర్కిల్‌ని పెట్టి మూవ్ చేయొచ్చు. అండ్ మీకు సైజ్ కావాలి అంటే ఈ యారో మార్క్. ఇక్కడ చూడండి. నేను మాస్క్ పెట్టాను కదా! సో, దాని ఎఫెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. లేదు మాస్క్ వద్దు అనుకుంటే మీరు అండు క్లిక్ చేసేస్తే ఓకే. పోయింది. ఒపెసిటీ.
ఇది చూడండి ఇక్కడ మనకి బ్రైట్నెస్ అన్నమాట. నెక్స్ట్ రీప్లేస్. ఇది ఇప్పుడున్న వీడియో బదులు ఇంకోటి పెట్టుకోవాలి అంటే మనం ఏదన్నా ఫోటో గానీ, వీడియో గానీ మన ఇష్టం. అది రీప్లేస్ ఆప్షన్. వాయిస్ ఎఫెక్ట్స్. ఇది యాక్చువల్లీ మరి నార్మల్ దాంట్లో వస్తదో రాదో తెలీదు. ఇప్పుడు నేను ఆన్ చేసినా మీకు వినిపించకపోవచ్చు. నేను మీకు రికార్డింగ్ పెడతాను. మీకప్పుడు అది అర్థమవుతుంది. ఇది వాయిసెస్ వస్తది కదా! అది వస్తుంది ఇక్కడ. ఓకే. ఇదంతా వాయిస్ ఎఫెక్ట్స్. డూప్లికేట్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడండి వచ్చేసింది. సారీ. ఇదుంది. మనకి ఇదే వీడియో డబుల్ టైమ్ కావాలి అనుకోండి. ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ అంటాం. అంటే మనకి సేమ్ ఇంకొకటొస్తది. మనం క్యాన్వాలో చేస్తాం కదా! సేమ్ అది. ఓకే. ఈ డూప్లికేట్ చేసిన దాంట్లో కొద్దిగా చాలు అనుకుంటే దాన్ని బట్టి ఇక్కడ మనం మూవ్ చేసుకుంటాం. ఓకే. ఇది వద్దు అనుకుంటే అగైన్ డిలీట్ చేస్తాం. నెక్స్ట్ స్విచ్ ఇదంతా అయిపోయింది. మాస్క్, ఒపెసిటీ, రీప్లేస్, వాయిస్ ఎఫెక్ట్, డూప్లికేట్, రొటేట్. ఇప్పుడు ఇది ఉంది. మనము రొటేట్ చేయాలనుకున్నాం అనుకోండి దీన్ని ఇట్లాగా. ఫ్లిప్ అంటే ఇందాక మీరు అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఉన్నది ఇది. మనకి ఈ సైడ్ లో ఉమెన్ కూర్చొని ఉన్నట్టు కావాలి అంటే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇది చూడండి. కానీ అక్కడ స్టార్ట్ నుంచి వర్క్ కనిపిస్తుంది. అది కూడా. సో మనకు వద్దు అది అండు చేసేయాలి అంటే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీజ్. ఎక్కడన్నా అది వద్దు మూవ్ అవ్వద్దు ఆ స్క్రీన్ అన్నాం అనుకోండి. సో అంతవరకు అది ఫ్రీజ్ అయిపోద్ది. ఓకే. క్యాప్చర్. ఓకే. మనకున్న స్క్రీన్ మీద ఏదన్నా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే అది క్యాప్చర్ అన్నమాట. రివర్స్. ఓకే. ఇదేమవుతుందో చూద్దాం. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అది ఓకే. ఇందాకేమైంది? స్టార్ట్ అని వచ్చింది. ఇప్పుడు కింద వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఈజ్ అంటే ఈజింగ్ ఓన్లీ అవైలబుల్ బిట్వీన్ 2 కీ ఫ్రేమ్స్. ఓకే. ఇది ఇక్కడ రెండిటి మధ్యలో ఏమన్నా వర్క్ అవుతుందా అని చూద్దాం. 2 కీ ఫ్రేమ్స్ అంటుంది. కీ ఫ్రేమ్స్ అంటే ఇది ఇదేమో మనకి అంతా అయిపోయాక మన స్క్రీన్ ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి ఇది. అండ్ ఇదేంటి అనేది అర్థం కాలేదు. ఓకే. 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 ఇక్కడ ఒక పర్టిక్యులర్ దగ్గర ఇది వచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఓకే. ఇదొక్కటి అర్థం కాలేదు నాకేంటి అనేది ఆప్షన్. ఓకే. ఇంతవరకు అర్థమైందా అందరికి? పిఐపి యాడ్ చేసుకోవటము. ఇది మీకు ఎంత దూరం కావాలి అంటే వీడియోలో అంత దూరం వరకు మీకు వస్తదన్నమాట. ఇక్కడ మనం డ్రాగ్ చేసుకుంటే. ఇంక ఇది నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మన గ్యాలరీలో ఇది ఎక్కువ ఎప్పుడు ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోండి. ఇంకా ఈ ఫార్మాట్ అనేది MP4 ఒకటి ఈ రెజల్యూషన్ కూడా 4Kలో పెడితే బాగా వస్తది. ఇంకా కాదు అంటే మన ఇష్టం. మన ఫోన్‌లో ఏదైనా స్పేస్ లేకపోయినా అప్పుడు 4K అవ్వదన్నమాట. ఓకే.
ఇది ఇంకా మనం ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే మన గ్యాలరీలో స్టోర్ అయిపోతుంది. ఓకే, ఇంతవరకు క్లియర్ అందరికి? ఇంతవరకు క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, లేదు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయంటే